अच्छा ओके बस देख खड़ो आ गए कोई मुश्किल नहीं అంటే ఇప్పుడు ఇక్కడ చాలా పెరుగుతుంది పక్క పట్ట ఇది పాలిస్తుందని బట్టి వచ్చినాయి నోటీసులు వచ్చినాయి డైలీ కాస్తంటే ఊడబెట్టుకొని अब वो गिरेश में हम पुटे डाले थी थोड़े ने जागो मगमा वाले सब बलाने डाले थी जब ग्रादानी को किले लगावा अब ये घर में पुटे तुम्हें हेसो हो वो जाते ने వాళ్ళ గమన ఉండారు ఎన్ని ఇంత పన్ను కట్టించుకున్నారు కొలా పన్ను కట్టించుకుంటారు అంత డబ్బు పెట్టుకొని మేము ఎందుకు కట్టించుకుంటాం పోతాయంటే అప్పుడల్లా అంతే కదా కట్టించుకొని పోతాయంటే ఎట్లా ఏ ప్రకారంగా మేము కట్టించుకోవాలి वो खराब याद है ये दीवाल के मोट को हासी हंदर అదేలే ఈ వరకు పెట్టారు వాళ్ళు అవతల తీసుకున్నారన్నమాట అప్పుడు 99 ఏళ్ల వరకు అవతల हाँ तक ये भी इसके नीचे जाते हैं ये खरा 30 ఏళ్ల నుంచి మీ మామూలు పక్కన ఉన్నారు మీరు ఇక్కడ 15 ఏళ్ల నుంచి ఉన్నారు ఇదే పని చేస్తారా ఇదేలేమ్మా దీని గురించి మాట్లాడదామని చెప్పి వచ్చినాము అందరికి ఖాళీ చేయమని చెప్పి చెప్పారంట కదా టెన్షన్ కదా ఇప్పుడు మీకు పాపం స్వయం ఉపాధి చేసుకున్న కూడా ఇబ్బంది పెట్టలేదైతే ఎక్కడ పోతారు అక్కడ కూడా ఉన్నట్టున్నాయి ఇంకా మొక్కల పక్కన కూడా ఈ మకాలకు ఇయ్యరు ఇంట్లో కూడా పాడెక్కివారు ఈ సొంతంగా మీరు కట్టుకున్నారు అక్కడ ఇక్కడ ఎందుకు లేదు ఖాళీ చేయమంటే ఇది కూడా నష్టమే ఫస్ట్ అక్కడ బాడెక్కుంటే వాళ్ళు నెల నెల వచ్చి బాడిగంట పెంచమంటే అలాంటి ఖాళీ చేయమంటారు కానీ ఇంగ్లీష్ ఎన్నేళ్ళు అయినా కట్టేది ఇప్పుడేనా అట్లా కళ్యాణి ఎన్ని ఎనుములు ఉన్నాయమ్మా 8 ఉన్నాయా ఏం చెప్తారు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు మీరు ఇక్కడ 15 ఏళ్ళ నుంచి ఉన్నారా 15 ఏళ్ళ నుంచి ఉన్నారా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ కదిరినా మొత్తం 300 కుటుంబాలు ఉన్నాయి సార్ మా కుటుంబాలా ఇక్కడ ఉన్నాయి సార్ 30 దాకా ఉన్నాయి 6 దాకా ఉన్నాయి సార్ 6 దాకా ఇస్తున్నారు సార్ నోటీసులు ఆ పక్క ఇయ్యలేదు అవును ఆ పక్క ఇలే ఈ పక్క ఇట్లా ఇలే వెనుక పక్క ఈ మధ్యలో మాత్రం నోటీసులు ఇస్తారు ఒకటి ఉంటుంది ఇది పెద్దది సార్ ఆశ్రమం ఇది ఎప్పుడు 2001లో ప్రారంభమైంది 2001 ముందు కోటం ఉండేది మళ్ళా ధర్మతేజ్ అని ఇది 100 మంది ఉన్నారా 70 మంది అని ఉంటారు సార్ కలెక్టర్ వచ్చి దీన్ని ఓపెనింగ్ చేసినాడు సార్ కృష్ణబాబు అని అవునా ఈ పక్కకు వచ్చారా మీరు ఖాళీ చేయమంటారని మీకు ఇల్లు ఉన్నాయా ఎంత బాడిగా 3000 ఏం పని చేస్తారమ్మా ఏం పనిలో పోతారు అంతే కదా ఈ రోజు మనం ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గం సోములవారిపల్లె పంచాయతీలో ఈశ్వరరెడ్డి నగర్ 6వ వార్డులో ఉన్నాము. ఇక్కడ స్థానికులు దాదాపుగా 300 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు దాదాపుగా ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో గత 6 నెలలు 1 సంవత్సర కాలం నుంచి వీళ్ళకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పదే వచ్చి వీళ్ళకు నోటీసులు ఇచ్చి వీళ్ళకు ఖాళీ చేయాలని చెప్పి
ప్రెజర్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, ఇక్కడ ఈ పేద ప్రజలు దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు ఈరోజు ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళగలరు? వీళ్ళ స్తోమత అంత ఉందా? వీళ్ళు ఎక్కడన్నా పోయి ఇప్పుడు భూములు కొని ఇల్లు నిర్మించుకునేంత వీళ్ళ దగ్గర ధనం ఉందా? 300కో 400కో 500కో పని చేసుకొని వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈరోజు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్పడం ఎంత మటుకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఈ స్థలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఈరోజు చట్ట ప్రకారంగా ఈ స్థలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ వాళ్ళ దగ్గర చట్టం ఉంటే వీళ్ళ దగ్గర ధర్మం ఉంది. చట్టాన్ని ధర్మాన్ని బ్యాలెన్స్ చేసేవాడే లీడర్ ప్రభుత్వాలు. మనకు చట్టాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళను ఖాళీ చేయించాలి, వీళ్ళను ఇబ్బంది పెట్టాలనేది అయితే మనం ఆలోచించకూడదు. గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్లకు మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? గత 10-15 సంవత్సరాలు మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, అటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఇద్దరు కూడా 2 సార్లు పనిచేశారు ముఖ్యమంత్రుల్లాగా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ జగనన్న కాలనీ పరిస్థితి ఏంటి? ఇంతవరకు అక్కడ ప్రజలు లేని పరిస్థితి, ప్రజలు అక్కడ జీవించలేని పరిస్థితి చూస్తా ఉన్నాము. ఆ రోజు అరాకొర అని చెప్పి డాష్ బోర్డుల కోసం పరిమితం చేసి ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, కానీ ఇళ్ల నిర్మాణం ఇవ్వలేదు. టిట్కో ఇల్లు అని చెప్పి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఆ రోజు టిట్కో ఇళ్ల ద్వారా అనేక మందికి ఇచ్చింది, కానీ అందులో కూడా నివాసం లేని పరిస్థితి. వీళ్ళకి ఈరోజు ప్రభుత్వాలు చేయలేని పనులు ఈ రోజు ఇలా పేద ప్రజలకు ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటే వీరు ఎక్కడికి వెళ్తారు? రోజువారి కూలీ పని చేసుకునే వాళ్ళకు వీళ్ళు ఇట్లా చేస్తే ఎంత మటుకు సబబు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక్కడ ఏమన్నా ఇదేమన్నా దట్టమైన అడవి ఏమన్నా ఇది? ఇక్కడ ఏమన్నా వన్యప్రాణాలు జీవిస్తున్నాయా? ఇక్కడ ఏమన్నా సింహాలు, పులులు, జింకలు, నెమళ్ళు ఏమైనా తిరుగుతా ఉన్నాయా? ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పవాళ్ళు. ఎస్ చెప్తున్నాం, ఈ స్థలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, కానీ ఫారెస్ట్ ఎవరిది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరిది? ప్రభుత్వానిది. ప్రభుత్వం ఎవరిది? ప్రజాప్రభుత్వం. మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఆ ప్రభుత్వాన్ని నిర్మించిందే వీళ్ళే, మనమే. ప్రభుత్వాన్ని నిర్మించింది మనమే. అలాంటి ప్రజలకు ఈరోజు మీరు గెలిచిన తర్వాత, ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలకు ఇలా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పడం ఎంత మటుకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. రాబో రోజుల్లో వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా, వీళ్ళను ఎవరు ఇబ్బంది పెట్టినా, ఇబ్బంది పాలు చేసినా వీళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దీనికోసం నిరాహార దీక్షలైనా చేస్తాం, దీనికోసం ఆమరణ నిరాహార దీక్షలైనా చేస్తాం, కలెక్టర్ని కలుస్తాం, అలాగే ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వెళ్ళి ఇక్కడ ఉన్న మా బాధను, మా కష్టాలను తెలియజేస్తాం. అంతేగాని ఇక్కడ నుంచి ఏ ఒక్కరు కూడా ఖాళీ చేయకూడదు, చెయ్యరు. ఏమైనా సరే నేను ఇప్పటి నుంచి ఈ ప్రాంతానికి ప్రతి వారం ఒక్కసారన్నా నేను వచ్చి వెళ్తాను. ఏ ఒక్క ఇబ్బంది జరిగినా, ఏ ఒక్కరు వీళ్ళకి వచ్చి ఇబ్బంది పెట్టినా కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి ప్రజాపక్షాన నిలబడతాం, ఈ పేద ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నోటీసులు ఇస్తున్నారు ఇంగ్లీష్ లో, ఎవరికైనా చదువు. ఇలాంటి పేద ప్రజలకు ఇలాంటి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇబ్బంది చేస్తున్నారు, ప్రయత్నం కాదు, ఇబ్బంది పెడతా ఉన్నారు. వీళ్ళకు ట్యాక్స్, ఇంటి ట్యాక్స్, కుళాయి ట్యాక్స్, కరెంట్ బిల్లు, ఇవన్నీ ఇంటి పన్ను ఇవన్నీ ఎందుకు వేశారు? అయితే ఇది అక్రమంగా అయితే ఎందుకు వేశారు? దీని మీద సమాధానం చెప్పాలా. ఈ ప్రాంతంలో
మగ్గం వేసే వాళ్ళు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, చేనేత సోదరులు ఉన్నారు, ఇక్కడ మగ్గం వేసే వాళ్ళు ఉన్నారు అనేక మంది. ఇప్పుడు మొత్తం ఈ ఏరియా అంతా చుట్టుముట్టి చూసాం ఏం జరుగుతుంది, ఇక్కడ ఎంతమంది ఉన్నారని చెప్పి. పరిశ్రమలు ఉన్నాయి, బీర్వాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. ఇవన్నీ ఉండి కూడా ఈ ట్యాక్సులు వేసుకుంటా ఎలక్ట్రిసిటీ బిల్ అన్ని ఉండగా వీళ్ళను ఖాళీ చేయమని చెప్పడం ఎంత మటుకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇందాక చెప్పినట్టుగా ఈ భూమి అటవీ శాఖది కావచ్చు, చట్ట ప్రకారంగా అయితే ఈ ప్రజలకు చెందాలా. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లకు పట్టాలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మసీదులు, గుళ్ళు, చర్చిలు అంటే ఒక 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 వ్యవస్థ అనేది ఇక్కడ తయారైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అంగళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, పేదవాళ్ళు ఉన్నారు, పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, చిన్న చితగా డైలీ కూలి చేసుకునే వాళ్ళని ఉన్నారు. వీళ్ళకు ఎటువంటి ఇది ఆలోచించకుండా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? సమాధానం చెప్పండి.